నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సార్ 'గామి' మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ఇప్పటికి 72 అవర్స్ అవుతుంది. సో, అది రీచ్ అవుతుందంటారా ఓటీటీలో? 50,000,000 స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతుంది 'గామి'. యాక్చువల్‌గా చిన్న సినిమాగా రిలీజ్ అయింది. ఎప్పుడు 5 ఏళ్ల నుంచి షూటింగ్ చేస్తున్నారు. క్రౌడ్ ఫండెడ్ సినిమా. క్రౌడ్ ఫండింగ్‌లో ఇంత అద్భుతమైన సినిమా తీయొచ్చా అని ఫస్ట్ టైమ్ చూపిచ్చారు. 6,00,00,000 అంటే ఎవడు నమ్మేలా లేదు ఆ విజువల్స్ చూస్తే. 60,00,00,000 కూడా చాలా తక్కువే ఈ సినిమాకి అనిపిచ్చింది. ఈ సినిమాని చూసి నేర్చుకోండిరా అని కొత్త ప్రొడ్యూసర్స్‌కి ఒక మెసేజ్ ఇచ్చినట్టు చేస్తే, 'జై హనుమాన్‌ని' కూడా చూసి నేర్చుకోండిరా అని మెసేజ్ ఇస్తే, నేర్చుకోకపోగా అసలు ఈ సినిమా ఉండబట్టే కదా మనల్ని ఎగతాళి చేస్తున్నారని చెప్పి ఈ 100,00,00,000, 20,00,00,000 పెట్టే నిర్మాతలందరూ దీన్ని తొక్కే ప్రయత్నం చేస్తే అండ్ మళ్ళీ బుక్ మై షోలో కావాలని తక్కువ రేటింగ్స్ ఇస్తే పెయిడ్ రివ్యూస్ అంటారా బుక్ మై షోలో? పెయిడ్ అని కాదు. అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకోరు. నువ్వేం చేస్తావంటే పోతే పోనీ ₹100 అని చెప్పి టికెట్ బుక్ చేస్తావు. నువ్వు టికెట్ బుక్ చేశాక సినిమా చూసావా లేదా అని తర్వాత సంగతి. నీకు ఎలా ఉంది అని అది అడుగుద్ది. సినిమా అయిన తర్వాత అవును. చండాలంగా ఉంది అని ఒక రేటింగ్ ఇస్తాం. అట్లా కావాలని డబ్బులు 10,000, 20,000, ₹1,00,00,000 ఖర్చు పెట్టి మరి ఈ సినిమాని తొక్కే ప్రయత్నం చేశారు. కానీ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత అందరు థియేటర్‌లో ఎవరైతే చూడలేకపోయారో వాళ్ళందరూ చూస్తారు. ఇప్పుడు 50,000,000 స్ట్రీమింగ్ మినిట్స్ 72 అవర్స్ అంటే ఇట్స్ పెద్ద రికార్డ్ అది. అంటే థియేటర్‌లో కనీసం 120,00,00,000, 150,00,00,000 వసూలు చేయాలి వీకెండ్‌కే. మరి ఎందుకు ఆడలేదు అంటే కావాలని తొక్కేశారు ఈ సినిమాని. అంటే విశ్వక్సేననే కాదు, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే కాదు, సిద్ధు జొన్నలగడ్డది మన 'టిల్లు స్క్వేర్' అనే కాదు, కిరణ్ అబ్బవరం సినిమాలనే కాదు. ఈ కొత్త స్టార్స్ ఎప్పుడొచ్చినా సరే ఒక టీమ్ ఉంది. వాళ్ళు ఎప్పుడు తొక్కే ప్రయత్నమే చేస్తున్నారు. ఎవరిని ఎదగనీయకుండా. అయినా సరే కష్టపడి ఏదో రకంగా ముందుకెళ్తున్నారు. మరి పాపం 'తేజ సజ్జా' ఎలా అయితే సక్సెస్ అయ్యాడో తెలీదు. ఫ్యూచర్‌లో ఆయన కూడా తొక్కే ప్రయత్నం అయితే జరుగుతున్నాయి. బట్ చూడాలి వీళ్ళు అయినా సరే తట్టుకొని నిలబడుతున్నారు. అయితే థియేటర్స్‌లో వీళ్ళని ఎంత తొక్కినా ఓటీటీలో వాళ్ళ ప్రభంజనం అంటే అసలు వాళ్ళ సత్తా ఏంటనేది చూపిస్తున్నారు. అంటే 'గామి' మూవీ